చేద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం, మొదటి వచనం నుంచి 3 వచనాలు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకునేను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఈ సంఘటన ఎన్నోసార్లు మనం ధ్యానించి ఉన్నాం. మరి ఒకసారి కూడా ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న సమయం ఈ సమయం. ఆమేన్. ఈ సంఘటన ఏంటయ్యా అంటే, దైవజనుడైన మోషే మిద్యాను అరణ్యంలో తన మామయ్య అయిన యిత్రో యొక్క మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆమేన్. ఎక్కడికి వచ్చాడు? హోరేబుకు వచ్చాను. దైవజనుడైన మోషే చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆయన అంతవరకు మందను అరణ్యములో మేపుతూ ఉన్నాడు. అరణ్యంలో మేపుచూ ఉన్నాడు. కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అరణ్యము అవతలకు మందను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆమేన్. ఎక్కడికి వచ్చాడు? హోరేబు పర్వతమునకు వచ్చెను. ఈ రోజున ఈ పునరుద్ధాన దినమందు ప్రభు మనతో మాట్లాడును గాక. గత కాలంలో గడిచిన సంవత్సరాల్లో మనం కూడా అరణ్యంలోనే ఉన్నాం. ఎక్కడున్నాం? అరణ్యంలోనే ఉన్నాం. అరణ్యము అంటే లోకం. దేనికి సాదృశ్యం ఉంది? లోకంలోనే ఉన్నాం. ఇప్పుడు మోషే ఏం చేసాడయ్య అంటే, అరణ్యాన్ని దాటి, దేన్ని దాటి? అరణ్యాన్ని దాటి అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇప్పుడు మన జీవితంలో సంవత్సరాన్ని దాటాం. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో జరిగిపోయినాయి. ఇప్పుడు సంవత్సరమును దాటి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టావు. ఆమేన్. క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టావు. క్రొత్త సంవత్సరంలోనికి వచ్చావు. మోషే కూడా తన మందను గత కాలంలో తిరిగిన చోటనే, ఆ అరణ్యంలోనే
తన మందను మేపుచూ ఉండేవాడు. కానీ మోషే గారు ఏం చేశాడో తెలుసా? అరణ్యాన్ని దాటి అవతలకు వచ్చాడట. ఏం దాటి వచ్చాడు? అరణ్యాన్ని దాటి అవతలకు వచ్చినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. ఈ రోజున సంవత్సరాన్ని దాటి నీవు కూడా కొత్త సంవత్సరంలోకి వచ్చావు. ఆమేన్. నీవు లోకాన్ని దాటుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చావు. ఎక్కడికి వచ్చావు? దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చావు. మేమెక్కడొచ్చామండి పర్వతానికి, మేమెక్కడొచ్చామండి పర్వతానికి అని మీరు అనుకోవచ్చు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అంత్యదినములలో అమ్మా పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం, యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆమేన్ చెప్పండి. ఏం చేయుదురు? దానిలోనికి వచ్చేదరు. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మోషే దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను అని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని పర్వతం ఏంటి అంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుని పర్వతమైన యెహోవా మందిర పర్వతం. ఏ పర్వతం? యెహోవా మందిర పర్వతం. అంటే ఒక వ్యక్తి అరణ్యాన్ని దాటుకున్న తర్వాత, ఒక వ్యక్తి పాత సంవత్సరాన్ని దాటిన తర్వాత క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన నీ జీవితంలో ఎక్కడికి రావాలి అంటే హోరేబుకు రావాలి. ఎక్కడికి రావాలి? హోరేబుకు రావాలి. అంటే యెహోవా మందిర పర్వతమునకు రావాలి. యెహోవా మందిర పర్వతమునకు నీవు ఎప్పుడు వస్తావో అప్పుడు దేవుని మహిమను చూడగలుగుతావు. ఆమేన్. ఏంటయ్యా దేవుని మహిమ అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? హోరేబు పర్వతానికి దైవజనుడైన మోషే వచ్చినప్పుడు ఆ పర్వతం మీద మండుచున్న ఒక పొదను చూశాడు. మండుచున్న పొదను చూశాడు. పొద మండుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లా. పొద మీద ఏముంది? అగ్ని ఉంది. ఏముంది? పొద మీద ఏముంది? అగ్ని ఉంది. కానీ ఆ పొద ఏమవట్లేదు తెలుసా? కాలిపోవట్లా. ఆమేన్. ఏమవట్లా? పొద మండుతుంది కానీ పొద కాలిపోవట్లా. ఆ వింతైన దృశ్యాన్ని, ఆ వింతైన సంఘటనను దైవజనుడు చూశాడు. ఆమేన్. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మీ జీవితంలో కూడా ఇది మొదలుకొని మీ జీవితాంతము మండుచున్న పొదలాగా ఉందురుగాక. మండుచున్న పొదలాగా మీరు ఉందురుగాక. పొద మండాలి, పొద మండుతూ ఉండాలి, కానీ పొద కాలిపోకూడదు. ఏమవకూడదు? పొద కాలిపోకూడదు. పొద మండుతూ ఉంది. హోరేబు కొండ మీద ఒక పొద మండుతుంది, కానీ పొద కాలిపోవట్లా.
ఆ వింత ఏంటి అని దైవజనుడు ఆ పొదవైపు నడిచాడు. పొదవైపు నడిచాడు. ఈ రోజున నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరం నుండి మీ జీవిత దినాలన్నీ కూడా మండుచున్న పొదలాగా ఉందురుగాక. ఏ పొద? మండుచున్న పొదలాగా ఉందురుగాక. ఈ రోజున మీ జీవితాల్లో పొద మండుతూ ప్రకాశించాలి. ఈ రోజున మీ సంవత్సరాలు, మీ దినాలు ఎలా ఉండాలి అంటే, ఆ లోకానికి ఒక వింతలాగా మీరు ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? లోకానికి ఒక వింతలాగా మీరు కనపడాలి. ఏంటయ్యా ఆ వింత అంటే, పొద మండుతూ ఉండాలి, కానీ పొద కాలకూడదు. ఏమవకూడదు? పొద కాలకూడదు. ఈ రోజున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మండుచున్న పొదలాగా చేయనుగాక. మండుచున్న పొదలాగా చేయనుగాక. పొద మండుతూ ఉండాలి. ఈ రోజున ఇంతవరకు నీవు లోకంలో ఉన్నంత వరకు, నీవు పాత సంవత్సరంలో ఉన్నంత వరకు, నీవు పాత స్వభావం కలిగిన ఉన్నంత కాలం నీవు మండలేదుగా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉందువుగాక. నూతనమైన ప్రత్యక్షతలు కలిగి ఉందువుగాక. నీవు ఈ నూతన సంవత్సరం దేవుని సన్నిధి అయిన హోరేబుకు నువ్వు వచ్చుదువుగాక. అంటే దేవుని మందిరానికి వస్తున్న నీవు లోకానికి నువ్వు ఎలా కనపడాలో తెలుసా? వింతలాగా కనపడాలి. ఏంటా వింత అంటే, అందరూ చెప్పుకోవాలి, అయ్యా ఆ పొద మండుతుంది, ఆ పొద మండుతుంది, ఆ పొద కాలిపోలేదు అని దేవుని మహిమ నీ మీద కనపడాలి. ఏం కనపడాలి? దేవుని మహిమ నీ మీద కనపడాలి, నీ కుటుంబం మీద కనపడాలి. లోకమంతటికి ఎలా ఉండాలో తెలుసా? ఒక వింతలాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక వింతలాగా ఉండాలి. ఏంట్రా? ఆ మనిషి మీద అగ్ని మండుతుంది, ఆ కుటుంబం మీద అగ్ని మండుతుంది, కానీ వాళ్ళు ఏమయ్యారో తెలుసా? కాలిపోలా. ఏమవలా? పొద కాలిపోలా. అవును, దేవుని పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి దిగి రావాలి. ఆమేన్. ఎంతకాలం నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం దేవుని పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి దిగి రావాలి. నీ మీదకి దిగి వచ్చినప్పుడు లోకానికి నువ్వు ఎలా కనపడాలో తెలుసా? మండుతూ నువ్వు అగుపడుదువుగాక. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఏమంటాడు? ఆత్మను ఆర్పకుడి. కొంతమంది జీవితాల్లో పరిశుద్ధాత్మ దిగి వస్తాడు, కానీ వారి జీవితాల్లో ఎలా ఉంటారో తెలుసా? లోక సంబంధమైన ఆలోచనలతో, పాప సంబంధమైన ఆలోచనలతో, దేవుని పని కాకుండా ప్రకృతి సంబంధమైన పనులలో నిమగ్నమయ్యి దేవుని ఆత్మను ఆర్పివేసుకునేవారుగా ఉంటారు. ఎలా ఉంటారు? దేవుని ఆత్మను ఆర్పివేసుకునేవారుగా ఉంటారు. నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, ఇక మీదట నీవు, నీ కుటుంబం మండుతున్న పొదలాగా ఉందువుగాక. ఒక మాట చెప్పనా? హోరేబు పర్వతం మీద ఎన్నో పొదలున్నాయి, కానీ అన్ని పొదలు మండుతలేవు. అన్ని పొదలు మండుతలేవు. ఒక పొద మాత్రమే మండుతుంది. ఒక పొద మాత్రమే మండుతుంది. ఆ మండుతున్న పొద అయినా ఎలా ఉందో తెలుసా? అగ్ని ఆ పొద మీద మండుతూ బగబగా అని అగ్ని మండుతుంది, కానీ కిందున్న పొద మాత్రం ఏమవుతుందో తెలుసా? కాలిపోలా. ఏమవలా? కాలిపోవలా. ఈ రోజున ఆ పొదవు నీవే అవుదువుగాక. సంఘంలో చాలామంది ఉంటారు. అందరూ మండరు. ఎవరు మండుతారయ్యా అంటే, దేవుని ఆత్మను పొందుకున్నవారు మాత్రమే. పైనుండి దేవుని అగ్ని ఎవరి మీదకైతే దిగి వస్తుందో వారు మాత్రమే మండేవారుగా ఉంటారు. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో
నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని అగ్ని దిగి రావాలి. ఆమేన్. నీ కుటుంబం అంతా మండుతూ ఉండాలి. నీ యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే ఆరిపోయి సప్పబడిపోయిన వారిలాగా, భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో నీవు చప్పబడిపోయిన వాడగా నువ్వు ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే మండుతూ ప్రకాశించే వాళ్ళలాగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మండుతూ ప్రకాశించాలి. అగ్ని మండుతూ ఉండాలి. ఆ పొద మీద ఏమవుతుందో తెలుసా? అగ్ని మండుతూ ఉంది. ఏమవుతుంది? అగ్ని మండుతూ ఉంది, కానీ పొద కాలిపోవట్లా. ఏమవట్లా? పొద కాలిపోవట్లా. వింతగా ఉన్నారు వాళ్ళు. వింతగా ఉంది ఆ పొద. ఈ రోజున దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి కూడా ఎలా ఉంటాడో తెలుసా? వింతగానే ఉంటాడు. ఎలా ఉంటాడు? వింతగానే ఉంటాడు. మండుతూ ఉంటుంది, అగ్ని మండుతుంది, కానీ పొద కాలిపోదు. ఏమోదో? పొద కాలిపోదు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు, దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు పైనుండి దిగి వచ్చినప్పుడు ఈ రోజున నువ్వు మండేవాడగా ఉంటావు. మండుతావు, కానీ నువ్వేమోవో తెలుసా? కాలిపోవు. ఆమేన్ చెప్పండి. ప్రపంచం ఏం చూస్తుంది అంటే నీలో ఒక వింతను చూస్తుంది. ఏం చూస్తుంది? నీలో ఒక వింతని చూస్తుంది. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, బాధపడకూడదు. నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఎంతకాలం అయింది? ఎంతకాలం అయింది? నీ ఆత్మ మండుతూనే ఉందా? నీ ఆత్మ మండుతూనే ఉందా? మాట్లాడాలి. చల్లారిపోయిందా? చల్లారిపోయిందా? కొంతమందిని కదిపితే అంటారు, అయ్యా మేము బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎట్లా ప్రార్థన చేసేవాళ్ళమో తెలుసా? మేము బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎలా పరిచర్య చేసేవాళ్ళమో తెలుసా? మేము బాప్తిసం తీసుకున్న కొత్తలో మేము ఎలా దేవుని కొరకు ప్రయాసపడ్డామో తెలుసా? మరి ఇప్పుడేమైంది? 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 దేవుని వాక్యం చెప్తుంది, నీవు నా యెహోవా కొరకు ఎదురు చూసేవాడు అయితే నూతన బలం పొందుతావు. ఏ బలం? నూతన బలం పొందుతావు. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూసేవాడు అయితే పక్షిరాజు వలె పైకి ఎగిరే అనుభవం నీ జీవితంలో ఉంటుంది. ఏ అనుభవం ఉంటుంది? పైకి ఎగిరే అనుభవం ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అలయక వారు పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. వారిలో, దేవుని కొరకు ఎదురు చూసే వారిలో ఏముండదు తెలుసా? అలసట ఉండదు. ఏముండదు? అలసట ఉండదు. సొమ్మసిల్లిన అనుభవాలు ఉండవు. భక్తిలో సొమ్మసిల్లిపోరు, భక్తిలో అలసిపోరు. వారు ఏమవుతారు తెలుసా? పక్షిరాజు వలె రెక్కలు ధరించి పైకి ఎగిరేవారుగా ఉంటారు. ఎలా ఉంటారు? పైకి ఎగిరేవారుగా ఉంటారు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఆత్మ మండుతూనే ఉందా? ఆత్మ మండుతూనే ఉందా? ఆత్మ మండుతూ ఉంటే నీ జీవితంలో పైకి ఎగిరే అనుభవం, పైకి ఎగిరే అనుభవం నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల నీలో కనపడుతుంది. నువ్వెలా ఉంటావో తెలుసా? పక్షిరాజు వలె పైకి ఎగిరేవాడగా, పైకి చూసుకుంటూ దేవుని యొక్క సన్నిధికి, దేవుని చేరుకోవాలని నీ ఆత్మ పైకి ఎగిరేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ రోజున నీ జీవితంలో ఆ అనుభవం ఉందా? ఇప్పుడు రక్షణ పొందామండి, ఇప్పుడు బాప్తిసం తీసుకున్నామండి, ఆత్మ చల్లారిపోయిందండి. ఏమైపోయింది? ఎందుకు చల్లారిపోయిందో చెప్పనా? నీవు దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం లేదు. దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం లేదు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం ఉంటుందో వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఎత్తైన ప్రదేశాలకు ఎగిరేవారుగా ఉంటారు. వారి జీవితాల్లో ఎలా ఉంటారో తెలుసా? అలసట ఉండదు. ఏముండదు? భక్తిలో అలసట ఉండదు.
నేను గతంలో ఎలా ప్రార్థన చేసి, ఇప్పుడు ఏమైంది ప్రార్థన చేయటానికి? గతంలో పరిచర్య చేసి ఇప్పుడేమైందండి? దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతగాడి పేరు ఏంటంటే కాలేబు. చెప్పండి, కాలేబు యొక్క జీవితంలో ఎలా ఉన్నాడో తెలుసా? 85 సంవత్సరాల వయసులో అతడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను 40 సంవత్సరాల వయసు అప్పుడు ఎలాగా యుద్ధానికి పరిగెట్టానో, ఎలాగా దేవుని యుద్ధాలు జరిగించానో, 40 సంవత్సరాలప్పుడు ఎంత బలముందో 85 సంవత్సరాల వయసులో కూడా నాకు అంతే బలం ఉంది. ఎంత బలం ఉందిరా అంట? 45 సంవత్సరాలు తన జీవితంలో జరిగిపోయినా అతగాడంటున్న మాట ఏంటో తెలుసా? నా జీవితంలో 45 సంవత్సరాల వయసులో ఎంత బలం కలిగి ఉన్నానో, దేవుని ప్రజల కొరకు దేవుని స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి ఎలాగైతే నేను పరిగెట్టానో అలాగునే ఇప్పుడు కూడా నేను పరిగెట్టేదను, ఇప్పుడు కూడా దేవుని యుద్ధాలు చేసేదను అని సాక్ష్యం ఇస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతగాడు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని యుద్ధాలు చేయటానికి అలసిపోకుండా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అతనిలో ఏమైందో తెలుసా? బలము నూతన పరచబడింది. ఏమైంది? బలము నూతన పరచబడింది. ఈ రోజున నువ్వు అలసిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఎదురు చూసే అనుభవాలు లేవు. ఎంతవరకు నీ ఎదురు చూపులు ఏంటంటే, ఏంటయ్యా అంటే, నేను లక్షాధికారిని అయిపోవాలి, నా జీవితంలో ఏదో అయిపోవాలి. ఏమైపోవాలి? లేకపోతే బయటికి వెళ్ళిన మా ఆవిడ వస్తుందో రాదో, బయటికి వెళ్ళిన నా భర్త వస్తాడో రాడో. నువ్వు ఒక ఆత్మీయురాలివి. నీ ఎదురు చూపు ఎవరి కొరకు అంటే దేవుని కొరకు. ఎవరి కొరకు? నీవేం చేస్తున్నావు? ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూసి నీ జీవితంలో ఏమైపోతున్నావో తెలుసా? అలసిపోయేవాడుగా ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు? అలసిపోయేవాడుగా ఉంటున్నావు, అలసిపోయేదానిగా ఉంటున్నావు. నేను చెప్పే మాట ఏంటి అంటే, నీవు దేవుని కొరకు ఎదురు చూసేటప్పుడు నీ ఆత్మ చల్లారిపోకూడదు. ఆమేన్. మండుచున్న పొదలాగా ఉండాలి. ఎలా ఉండాలి? మండుచున్న పొదలాగా ఉండాలి. ఆ మండుచున్న పొద లోకానికి దైవజనుడైన మోషేకి ఎలా కనపడిందో తెలుసా? వింతగా కనపడింది. ఎలా కనపడింది? వింతగా కనపడింది. నేను అంటాను, ఈ సంవత్సరం నుంచి మీ జీవితాలు దేవుని ఆత్మతో నింపబడి లోకానికి వింతగా కనపడునుగాక. మీ మీద పరిశుద్ధాత్మ అగ్ని నిలుచునుగాక. పరిశుద్ధాత్మ అగ్నితో మీరు నింపబడుదురుగాక. బగమని మండుతున్న అగ్ని నీ తల మీద ఉండాలి. కానీ నీవేమవ్వకూడదో తెలుసా? కాలిపోకూడదు. కాలిపోకూడదు. నిజమేగా. అపోస్తులు మేడగదిలో 120 మంది కలిసి ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఏక మనసుతో ప్రార్థన చేశారు. 10 దినాలుగా దేవుని సన్నిధిలో ఏక మనసుతో ప్రార్థన చేసిన అపోస్తులు, వారితో కూడా ఉన్నవారు ఏమయ్యారో తెలుసా? ఒకరోజు ఆకాశం తెరవబడింది, పైనుండి అగ్ని దిగి వచ్చింది. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అగ్ని రాలగా వారు భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. ఆమేన్ చెప్పండి. భాషలతో మాట్లాడుతున్నారు. వారు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన వారుగా ఉన్నారు. అప్పుడు అందరూ కూడా వారిని చూసి ఆశ్చర్యపోయారట. ఏమయ్యారు? ఆశ్చర్యపోయారట.
వీళ్ళు యెరూషలేములో ఉన్నారు. ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నాడు, మేడగదిలో ఉన్నారు. కానీ ప్రపంచము మూల నుంచి వచ్చిన మా భాషలో మాట్లాడుతున్నారు. ఏ భాష? అన్య భాషల్లో మాట్లాడుతున్నారట. అక్కడ యెరూషలేములో పస్కా పండక్కి ప్రపంచ నలుదిశల నుంచి ప్రజలు వచ్చారు. ప్రజలు వస్తే వీరు అన్య భాషల్లో మాట్లాడుతున్నారట. ఏ భాషలో? వాళ్ళు విని ఆశ్చర్యపోతున్నారు. వీరు మా భాషలో మాట్లాడుతున్నారేంటి, వీరు మా భాషలో మాట్లాడుతున్నారేంటి, వింతగా ఉంది అని వారందరూ ఆశ్చర్యశక్తులయ్యారట. ప్రియులరా, మన జీవితంలో పరిశుద్ధాత్మ చేత మండుచున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆశ్చర్యకరంగా ఉంటాయి, వింతగా ఉంటాయి. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీ జీవితంలో నీవు మండే పొదగా ఉందువుగాక. ఇది మొదలుకొని నీ జీవిత పర్యాంతరం కూడా మండాలి. ఒకరోజు మండి, ఒక వారం మండి, 2 వారాలు మండి, 2 నెలలు మండి ఆరిపోవటం కాదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీద దిగి వచ్చినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఏమవుతాడో తెలుసా? నిత్యము మండేవాడగా ఉంటాడు. నువ్వు నూనె పోయగలిగితే ఆ అగ్ని ఏమవుతుందో తెలుసా? మండుతూనే ఉంటుంది. ఆమేన్. మండుతూనే ఉంటుంది. ఈ రోజున నీ జీవితంలో నువ్వు చేయవలసింది చేయగలిగితే మంట మండేదిగా ఉంటుంది. విచిత్రం ఏంటో తెలుసా? పొద మండుతూ ఉంది కానీ కాలిపోలా. ఏమవలా? కాలిపోలా. ఏ వ్యక్తి యొక్క జీవితంలోనైతే పొద మండుతూ ఉంటుందో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? కాలిపోవడం. ఏమవడం? కాలిపోవడం. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? మండుతూ ఉంటాడు కానీ ఆ వ్యక్తి కాలిపోవడం, నశించిపోవడం. ఈ రోజున దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే, ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీ జీవితం ఒక వింతగా మారునుగాక, నీ కుటుంబం ఒక వింతగా మారునుగాక, నీ సంఘం ఒక వింతగా మారునుగాక. ఈ రోజున ఏంటయ్యా వింత అంటే ఆరని అగ్ని నీ మీద మండుతూ ఉండాలి. ఏముండాలి? ఆరని అగ్ని నీ మీద మండుతూ ఉండాలి. మండుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తి పరిశుద్ధ ఆత్మచేత మండుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక మాట చదవండి, 4వ వచనాన్ని చదువుదాం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. ఇప్పుడు నువ్వు మండే వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ చేత మండుతున్న వ్యక్తివైతే, మండుచున్న పొదలో నుండి దేవుని స్వరాన్ని వినగలుగుతారు. ఆమేన్ చెప్పండి. నీవు మండుతున్న వ్యక్తివైతే నీలో నుంచి ఏం వినపడుతుందో తెలుసా? దేవుని స్వరం వినపడుతుంది. ఎవరి స్వరం? దేవుని స్వరం వినపడుతుంది. ఈ రోజున నీవు మండట్లేదు అనుకోండి, మానవ స్వరమే వినపడుతుంది. ఈ స్వరం మనిషి స్వభావమే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో, పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద మండుచూ ఉంటుందో, అప్పుడు నీలో నుంచి వచ్చే ప్రతి మాట నీలో నుంచి ఏమొస్తుందో తెలుసా? దేవుని స్వరాన్ని ప్రజలు వినగలుగుతారు. నీ కుటుంబం దేవుని స్వరాన్ని వినగలుగుతుంది. ఆమేన్ చెప్పండి. నీ బిడ్డలు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. నీ తల్లిదండ్రులు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. ఇప్పుడు నువ్వు మండుచున్న వ్యక్తివైతే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడిన వ్యక్తివైతే, నీలో నుండి వచ్చే మాట ఎవరిదై ఉంటుందో తెలుసా? దేవునిదై ఉంటుంది. ఎవరిదై ఉంటుంది? ఎవరిదే? దాసు ఎవరిదే? ఎవరి మాట?
దేవుని మాట అయి ఉంటుంది. ఏమై ఉంటుంది? దేవుని మాట అయి ఉంటుంది. ఈ రోజున మీ కుటుంబ వ్యవస్థలో మానవ స్వరాలు ఏం చేస్తాయో తెలుసా? మీ జీవితాల్లో అల్లకల్లోరం కలగచేసేవిగా ఉంటాయి. మనుషుల మాటలు ఎలాగుంటాయో తెలుసా? విభేదాలు కలగచేసేవిగా ఉంటాయి. మనుషుల మాటలు ఎలా ఉంటాయో తెలుసా? గాయపరిచేవిగా ఉంటాయి. కానీ నా దేవుని స్వరం నీలో నుంచి వినబడినప్పుడు నీలో ఏముంటుంది అంటే దయగల మాటలు ఉంటాయి. ఆమె ఏ మాటలు? దయగల మాటలు. దేవుని స్వరం నీలో నుండి మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కార్యసాధకం చేసేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. కార్యసాధకం చేసేదిగా ఉంటుంది. దేవుని మాట విడుదలైనప్పుడు ఆ మాట ఏమవుతుందో తెలుసా? ఆ మాట ఏం చేస్తుందో తెలుసా? కార్యసాధకం చేస్తుంది. ఏం చేస్తుంది? కార్యసాధకం చేద్ది. ఆయన దేని కొరకైతే మాట్లాడాడో ఆ మాట అక్కడ కార్యసిద్ధి కలగచేసేదిగా ఉంటుంది. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఆత్మతో నువ్వు నింపబడితే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు రూఢీపరుస్తాడు. ఈ సంవత్సరంలో నా దేవుడు నీ మాటను రూఢీపరచాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను స్థిరపరచాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎలా ఉండాలో తెలుసా? మండుతున్న పొదలాగా ఉండాలి. ఏ పొదలాగా? మండుతున్న పొదలాగా ఉండాలి. మండుతున్న పొద ఏం జరుగుతుంది? మండుతున్న పొదలోను దేవుని స్వరం వినపడతాయి. ఏ స్వరం? దేవుని స్వరం వినపడతాయి. మానవ స్వరం కాదు. మానవ స్వభావంతో కూడిన మాటలు నీలో నుంచి రావు. ఆత్మ సంబంధమైన మాటలు నీలో నుంచి వస్తాయి. ఆమేన్. ఆ మాటలు ఏం చేస్తాయో తెలుసా? దేవుని నోటి నుంచి వచ్చిన స్వరం ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది. భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది. చీకటి వెలుగు వేరునుగాక అంటే వేరు చేయబడింది. ఇదిగో భూమి మీద సకల వృక్ష జాతులు సకల జీవులు పుట్టునుగాక అంటే పుట్టినాయి. అంటే ఏం చేసిందో తెలుసా? దేవుని స్వరం ఏం చేసిందో తెలుసా? ఒక నూతన సృష్టిని సృజించినదిగా ఉంది. ఆమేన్ చెప్పండి. ఏం చేసింది? నూతన సృష్టి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే నీలో నుండి వచ్చే స్వరం ఏమవుతుందో తెలుసా? నూతన సృష్టిని సృజించేదిగా ఉంటుంది. ఆ శక్తిని నీకే ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఈ రోజున దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మ నీ మీద మండుచూ ఉండాలి. మండుతూ ఉన్నప్పుడు ఆ పొదలో నుండి బయటికి ఏమొస్తాయో తెలుసా? దేవుని దయగల మాటలు, దేవుని యొక్క స్వరం ప్రజలు వినగలుగుతారు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే నీ నోట సరస్వక్తులు ఉంటాయా? మాట్లాడండి. నీ నోట బూతులు ఉంటాయా? మాట్లాడరా? నీ నోట బూతులు ఉంటాయా? నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతావా? దేవుని వాక్యం చెప్తుంది, మండుతున్న పొదలో నుంచి ఏమి వినపడి అంట? దేవుని స్వరం. ఎవరి స్వరం? దేవుని స్వరం. మరి నీ జీవితంలో మందిరంలో కూర్చొని టప అని చప్పట్ల కొట్టి అల్లర చేస్తున్నావుగా, ఆత్మను పొందుకున్నావని. మరి నోట వ్యర్థమైన మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇతరులను దూషించే మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇతరులను ఎందుకు శపిస్తున్నావు? దేవుని మాట శపించిందా? దేవుని మాట ఏం చేసింది? నూతన కార్యాలు చేసింది. దేవుని మాట నూతన సృష్టిని కలగచేసింది. దేవుని మాట ఏం చేసింది? కార్యసాధకమైంది. ఏమైంది? నువ్వు మాట్లాడే మాట
నీ జీవితంలో నీ కుటుంబంలో ఏమవ్వాలో తెలుసా? కార్యసాధకం అవునుగాక, అవునుగాక. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు మండుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఉన్న ఆత్మ మండుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ మీద దిగి వచ్చిన తర్వాత నువ్వు మండుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. నూతన కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. నేను చెప్తున్న ఆ మాట ఏంటో తెలుసా? ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నూతన కార్యాలు జరుగునుగాక, నూతన కార్యాలు జరుగునుగాక. ఏంటయ్యా అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటలో దేవుని స్వరాన్ని ప్రజలు వినాలి. ఏ స్వరాన్ని వినాలి? దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని వినాలి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ప్రజలు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా? నీ భర్త నీలో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడా? నీ భార్య నీలో దేవుని స్వరాన్ని వినగలుగుతుందా? నీ పిల్లలు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా? ఈ రోజున తల్లిదండ్రులు నీలో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా? వినగలుగుతున్నారా? మండుచున్న పొదలో నుంచి ఏం వినపడిందో తెలుసా? దేవుని స్వరం. ఏంటండి? దేవుని స్వరం. దేవుని స్వరం. నువ్వు ఆత్మతో నింపబడినప్పుడు నీ కుటుంబంలో ఏం కనపడుతుంది అంటే, నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట్లాడినట్టుగా ఉండాలి. ఎవరు మాట్లాడినట్టుగా? నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. మన మాట నూతన సృష్టిని సృజించేదిగా ఉండాలి. నూతన కార్యాలు చేసేదిగా ఉండాలి. ఈ రోజున ఒక వ్యక్తి బంధకాల్లో ఉన్నాడు. ఒక వ్యక్తి శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్నాడు. ఒక వ్యక్తి అంధకారంలో ఉన్నాడు. కానీ దేవుని స్వరం ఏం చేసిందో తెలుసా? అంధకారంతో నింపబడిన ఈ సృష్టిని, నీటి చేత నింపబడిన ఈ సృష్టిని ఆత్మ అల్లాడుతూ ఏం చేసిందో తెలుసా? వెలుగు కలుగునుగాక. ఏమన్నదే? వెలుగు కలుగునుగాక. అంటే అంధకారంతో నింపబడినటువంటి సృష్టి అంతటికి ఏం కలిగిందయ్యా అంటే వెలుగు కలిగింది. ఏం కలిగింది? వెలుగు కలిగింది. అక్కడ సృష్టి బంధకాల్లో, శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్న సృష్టి ఏమైందో తెలుసా? విడుదల పొందింది. ఏం పొందింది? నీ మాట వింటున్నవారు ఏమవ్వాలో తెలుసా? విడుదల పొందేవారుగా ఉండాలి. పాపము నుండి విడుదల పొందాలి. లోకము నుండి విడుదల పొందాలి. ఈ లోక సంబంధమైన బానిసత్వపు సంఖ్యల నుండి ప్రజలు విడుదల పొందేవారుగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడు విడుదల పొందుతారు? దేవుని స్వరాన్ని ప్రజలు విన్నప్పుడు. నీ భర్త మారపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని స్వరం వినపట్ల, దెయ్యం స్వరం వినపడుతుంది. ఈ స్వరం విశ్వాసి అంటున్నావు కానీ నీళ్ళు పిశాచి కనపడుతుంది. అందుకే నీ వారు విడుదల పొందట్లా. ఎందుకు? నీ మాట కార్యసిద్ధి కలగట్లేదయ్య అంటే నువ్వు ఆత్మతో నింపబడిన వాడో కాదు, ఆత్మతో నింపబడిన దానో కాదు. ఇంకో మాట చెప్పనా? అపవాది నిన్నేం చేసిందో తెలుసా? భ్రమ కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది? భ్రమలో ఉన్నావు. ఆత్మ పొందుకున్నావు. ఆత్మ పొందుకుంటే ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? నూతన కార్యాలు చేస్తుంది. ఏం చేస్తుంది? నూతన కార్యాలు. ఏంటి ఆ నూతన కార్యం అంటే? నువ్వు ఎప్పుడు మండుతూనే ఉంటావు. భక్తులు ఎలా ఉంటావు తెలుసా? ఎప్పుడు మండుతూనే ఉంటావు. పరిశుద్ధతలో మండుతూనే ఉంటావు. ప్రార్థనలో ఎప్పుడు మండుతూనే ఉంటావు. వాక్య పరిచయలో ఎప్పుడు మండుతూనే ఉంటావు. అనుకూలమైన బోధనలు నువ్వేం చేయవు. ఎందుకయ్యా అంటే దైవజనుడు
జాన్ వెస్లీ గారు ఒక పాటలో ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉపదేశము ఒన్ని తరగనిది. ఏంటి? ఒన్ని తరగనిది అంటే దాంట్లో ఉపదేశం ఈరోజు మాట్లాడినా, రేపు మాట్లాడినా, 10 సంవత్సరాల తర్వాత మాట్లాడినా దాంట్లో మాత్రం జీవం కోల్పోదు, దాంట్లో పదును తగ్గదు. మొదట ప్రారంభమైనప్పుడు ఎలా ఉంటుందో అప్పుడు కూడా నువ్వు ముగిసేటప్పుడు కూడా నీ జీవితంలో అదే ఉపదేశాన్ని చేయగలుగుతావు. ఆమేన్. ఒన్ని తరగనిది దేవుని ఉపదేశం, దేవుని వాక్యం. ఈ రోజున నీలో నుండి దేవుని స్వరాన్ని ప్రజలు వినాలి. విన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సృష్టికి విముక్తి కలిగినట్లుగా. ఏం కలిగినట్లుగా? అంధకారంతో నింపబడిన సృష్టి, జలములతో నింపబడిన సృష్టి వెలుగు కలిగింది. ఆమేన్. దేవుని ఆత్మ ఆ అంధకారంలో జలముల పైన అల్లాడినటువంటి ఆత్మ ఏమైందో తెలుసా? నూతన సృష్టిని సృజించింది. పరిశుద్ధాత్ముడి నీలో పని చేస్తున్నప్పుడు, అగ్ని నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీలో నుండి ప్రజలు ఏమింటారయ్య అంటే దేవుని స్వరాన్ని వింటారు. ఎవరి స్వరం చెప్పండి? ఇప్పుడు కుటుంబంలో నేను చెప్తున్నాను, నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ నూతన సంవత్సరం ఇప్పుడు వరకు ఎలా జరిగిపోయిందో నాకు తెలియదు. ఈ రోజు నుంచి మీ నోట దేవుని మాట ఉండునుగాక. మీ నోటి నుంచి వస్తున్న ప్రతి స్వరం దేవుని స్వరమై ఉండాలి. ఏమై ఉండాలి? దేవుని స్వరం ఎలా ఉంటుంది? యేసయ్య మాట్లాడుతుంటే దయగల మాటలు మాట్లాడాడట. యేసయ్య మాట్లాడుతుంటే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగినాయట. ఇప్పుడు నీవు మాట్లాడినా, నేను మాట్లాడినా మన మాట ఏమవ్వాలో తెలుసా? కార్యసిద్ధి కలగాలి. ఏం కలగాలి? కార్యసిద్ధి కలగాలి. అంటే దేవుని ఆత్మతో నువ్వు మండుతూ ఉన్నప్పుడు నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవునిదై ఉంటుంది. ఎవరిదై ఉంటుంది? మండుతున్న పొదలో నుంచి మోషే ఏమన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. ఏమన్నాడు? ఈ రోజు నుంచి మీ కుటుంబంలో ఒక నూతన మార్పు కలుగునుగాక. ఏంటయ్యా మార్పు అంటే నువ్వు మండుతూ ప్రకాశించాలి. నీలో నుండి దేవుని స్వరము నీ కుటుంబ సభ్యులు వినాలి. ఆమేన్ చెప్పండి. ఇంకా నీ గ్రామంలో దేవుని స్వరాన్ని ప్రజలు వినాలి. అరే ఏంట్రా సీన్ గారి మాటలు మారిపోయినాయి, అరే ఏంట్రా దాస్ మాటలు మారిపోయినాయి, ఏంట్రా ఈ సిస్టర్ యొక్క మాటలు మారిపోయినాయి, నిన్నటి వరకు వేరేలా ఉన్నాడురా, నిన్నటి వరకు చాలా కోపంగా మాట్లాడేవాడురా, నిన్నటి వరకు ఎలా ఉండేవాడు తెలుసా, అదొకలాగా ఉండేవాడురా. కానీ ఇప్పుడు మృదువైన స్వరం. ఏ స్వరం? మాట్లాడండి. అది ఎవరు కనుగోవాలో ముందు చెప్పనా? నీ భర్త కనుగోవాలి, నీ భార్య కనుగోవాలి, నీ పిల్లలు కనుగోవాలి. అలా నువ్వు దేవుని స్వరంతో నువ్వు మాట్లాడుతూ ఉంటే అక్కడేమవుతాయో తెలుసా? నూతన కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నూతన కార్యాలు. శాపగ్రస్తమైన వారు విడుదల పొందుతారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు సిద్ధింపచేస్తాడు. ఏం చేస్తాడు? సిద్ధింపచేస్తాడు. కార్యసిద్ధి కలుగుతుంది. దేవుని ఆత్మ నీ మీద లేనప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని మండనప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని మండనప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాట నీదే ఉంటుంది. ఎవరిదై ఉంటుంది? నీ మాట అయి ఉంటుంది. నీ మాట ఏం చేస్తుందో తెలుసా? ప్రజలను గాయపరిచేదిగా ఉంటుంది. నీ మాట ఏం చేస్తుందో తెలుసా? నీ మాట జీవితంలో అనేకులను బాధ పెట్టేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బాధ పెట్టేదిగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నీలో లేనప్పుడు నీ సొంత ఆలోచనల ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ క్రియలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? ఇతరులను బాధ పెట్టేవిగా ఉంటాయి. దేవుడు మాట్లాడుతుంటే ఎవరినన్నా బాధ పెట్టాడా? ఆయన సూటిగా మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మొహమాటం లేకుండా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు?
మొహమాటం లేకుండా మాట్లాడు. కానీ ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఎలాంటివో తెలుసా? దయగలిగిన మాటలు. ఆమేన్. నూతన సృష్టిని సృజించినాయి. మరి ఇలా నీ జీవితంలో నూతన సృష్టిని సృజించగలుగుతున్నాయా? విడుదల కలుగుతున్నారా? నీ భర్త మారకపోవటానికి కారణం ఏంటి? నీ భార్య మారకపోవటానికి కారణం ఏంటి? నీ పిల్లలు మారు మనసు పొందకపోవటానికి కారణం ఏంటి తెలుసా? వారు నీలో నుంచి వస్తున్న మాటలు దేవుని స్వరాన్ని వినట్లా. ఎవరి స్వరాన్ని వినట్లా? దేవుని స్వరాన్ని వినట్లా. మానవ స్వరాన్ని వింటున్నారు. మానవ స్వరాన్ని వింటున్నారు, దెయ్యం స్వరాన్ని వింటున్నారు. అందుకని వారి జీవితాల్లో మార్పు లేదు. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు నూతన సృష్టి. ఏ సృష్టి? నూతన సృష్టి జరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ రోజు నుంచి అవి ప్రారంభమవును గాక. ఈరోజు మందిరానికి వెళ్ళొచ్చారా? ఏం ఎంత జరిగిందో తెలియదు, ఏం అద్భుతం జరిగిందో తెలియదు. మా బిడ్డల్లో ఒక మార్పును చూసాం, నా భర్తలో ఒక మార్పును చూశాను, నా భార్యలో ఒక మార్పును చూశాను. వారు మాట్లాడుతుంటే దేవుని మాటలాగా ఉంది, వారు మాట్లాడుతుంటే దయగలిగిన మాటలాగా ఉంది అని ప్రజలందరూ ఆశ్చర్యశక్తులకు దొరగాక. ఇంకో మాట చెప్తా. మండుతున్నటువంటి పొదలో దేవుని స్వరమే కాదు, మండుతున్న పొద ఏం చేస్తుందో తెలుసా? కింద వచనాన్ని చదువుదాం. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీవు చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. ఇప్పుడు మండుచున్న పొద ఏం చేస్తుందో తెలుసా? దేవుని స్వరాన్ని వినిపిస్తుంది. మండుతున్న పొదలో ఏం జరుగుతుంది అంటే, మండుతున్న పొద దగ్గరికి వచ్చిన వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. ఆమేన్. మోషే అపవిత్రమైన చెప్పులు తొడుక్కొని ఉన్నాడు. దేవుడు అంటాడు, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులను విడుము అంటే నీవు దేని మీదైతే నిలబడ్డావో, వేటినైతే నువ్వు తొడుక్కొని నీతో కూడా సహజీవనం చేస్తున్నాయో వాటిని విడిచిపెట్టమన్నాడు. ఆమేన్. నిజమేగా. మనలో కొన్ని స్వభావాలు, మనలో కొన్ని లక్షణాలు మనతో కూడా సహజీవనం చేస్తాయి. చెప్పులు వేసుకున్నాం అనుకోండి, చెప్పులు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయా రావా? వస్తాయి. కారణం ఏంటంటే మనం చెప్పులను తొడుక్కున్నాం. ఈ రోజున నీ జీవితంలో కూడా కొన్ని స్వభావాలు, కొన్ని పాపాలు నువ్వేం చేసావో తెలుసా? చెప్పులను ధరించినట్టుగా నువ్వు ధరించావు, విడిచిపెట్టని చెప్పుల్లాగా నువ్వు ధరించి ఉన్నావు. వాయు ఏమవుతాయో తెలుసా? పరిశుద్ధాత్మ మండుచు ఉన్నప్పుడు, అగ్ని మండుచు ఉన్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా? పరిశుద్ధపరచబడతారు. ఏం పరచబడతారు? దేవుని మండుతున్న పొదలో నుంచి వచ్చే మాట ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. నేను ఒక మాట చెప్పనా? నశించిపోతున్న అగ్ని, నశించిపోతున్న బంగారం అగ్నిలో వేసినప్పుడు అదేమవుతుంది? శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుంది? శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. అంటే దానిలో ఉన్న మలినాన్ని అంతటిని కూడా తొలగించబడి స్వచ్ఛమైన బంగారంగా మార్చబడుతుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీపైన పనిచేస్తున్నప్పుడు నువ్వేమవుతావో తెలుసా? ఒక నూతనమైనటువంటి బంగారంగా. నీలో ఉన్న మలినాలన్నీ పోయి, నీలో ఉన్న చెడు గుణాలన్నీ పోయి, నీలో ఉన్న అపవిత్రతంతా పోయి పరిశుద్ధత కలిగి నువ్వు బ్రతుకుతావు. ఆమేన్ అనరా? అలా బ్రతకటానికి ఇష్టం లేదా అమ్మా? దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నీ పాపాన్ని శుద్ధీకరించేవాడుగా ఉంటాడు. వాక్యము చేత, ఆత్మ చేత శుద్ధి నొందిన వారుగా ఉంటారు. ఆమేన్.
నీవేవే పాపాన్ని జయించలేకపోయావో ఆ పాపాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? జయించుటకు శక్తిని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ఒకప్పుడు అపోస్తుడైన పౌలు కూడా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, నాలో ఒక పాప నియమం ఉంది, ఈ పాప నియమం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను, కీడు చేయకూడదు అనుకుంటున్నాను, కీడే చేస్తున్నాను. కారణం ఏంటి అంటే నాలో ఒక పాప నియమం ఉంది, నన్ను ఎవరు విడిపిస్తారు అని దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాడగా అన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో పాప మరణ నియమాల నుండి విడుదల పొందాడు. ఆమేన్. దేని నుండి? పాప మరణ నియమముల నుండి విడుదల పొందిన వాడగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక దైవజనుడిగా నేను కోరుకునేది ఏంటో తెలుసా? నీవు శుద్ధమైన సువర్ణంగా మార్చబడదవుగాక, పరిశుద్ధాత్మతో నింపబడదవుగాక, పాప మరణం నుండి నువ్వు విడుదల పొందుదువుగాక, విడుదల పొందుదువుగాక. ప్రియులరా, ప్రియులరా, నీ పాపమును ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, నీ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతావో నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. నువ్వు ఆత్మతో నింపబడినప్పుడు మండుతున్న పొద, ఆ పొదలో నుండి ప్రజలు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. ఒకటి, దేవుని స్వరాన్ని వింటారు. రెండు, ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ ఉన్న చోట, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్న చోట శుద్ధీకరణ జరుగుతుంది. ఏం జరుగుతుంది? మండుతున్న పొదలో నుండి దేవుని స్వరం వినపడుతుంది మోషేకి. మోషే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది, నువ్వు తొడుక్కున్న చెప్పులను విడువు. వెంటనే 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 ఏం చేశాడు తెలుసా? మోషే తన చెప్పులను విడిచిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? చెప్పులను విడిచిన వాడుగా ఉన్నాడు. చెప్పులను విడిచి ఏం చేశాడు తెలుసా? చెప్పులను విడిచి దేవుని ఎదుట నిలబడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తన పాపాన్ని విడిచిపెట్టాడు. అంతవరకు మోషేలు ఎవరున్నారో తెలుసా? నరహంతకుడు ఉన్నారు. ఎవరున్నారు? మిద్యాను అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు? ఐగుప్తులో ఒకరిని చంపి పారిపోయాడండి. అంతవరకు ఆయనలో ఎవరున్నారో తెలుసా? ఒక కోపపడేటువంటి, ఒక ఆగ్రహం కలిగినటువంటి ఒక దురాత్మ ఉంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో ఆ మంట మోషేని ఏం చేసిందో తెలుసా? తాను నిలిచి ఉన్నటువంటి ఏ చెప్పుల మీద నిలిచి ఉన్నాడో ఆ చెప్పుల నుండి విడిపించినదిగా ఉంది. అంటే పాపము నుండి విడిపించినదిగా ఉంది. పాపమును విడిపించినదిగా ఉంది. ఇంతకాలం నీతో ఏ పాపమైతే వచ్చిందో ఆ పాపము నుండి నువ్వు విడుదల పొందుదువుగాక. ఒక సరికొత్త వ్యక్తిగా నువ్వు మార్చబడదువుగాక. ఒక సరికొత్తమైనటువంటి వ్యక్తిగా మార్చబడదువుగాక. నిజంగా పరిశుద్ధాత్ముడు పనిచేసినప్పుడు, నీ మనస్సాక్షి నీలో పనిచేస్తున్నప్పుడు దేవునికి విరోధంగా ఉన్నటువంటి అపవిత్రమైన వాటిని నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వే విడిచిపెట్టేస్తావు. ఏం చేస్తావు? విడిచిపెట్టేస్తావు. మోషే ఆ రోజున చెప్పులు విడిచాడు. తన పాపమును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడు తన హృదయములో ఉన్నది, తను చేయాలనుకున్నది మోషేకి తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు? తన పాపములు ఎప్పుడైతే విడిచిపెట్టాడో, తన పాపములు ఎప్పుడైతే విడిచిపెట్టాడో, అపవిత్రమైనవి తనలో నుండి ఎప్పుడైతే విడిచిపెట్టాడో, దేవుడు ఏం చేశాడో తెలుసా? తను భూమి మీద చేయాలనుకున్న ఆయన ఉద్దేశం మోషేకి తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు? చెప్పండి. మోషే, నేను ఎందుకు దిగి వచ్చానో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించటానికి. వారి మూలుగులు విన్నాను, వారి నిట్టూర్పులు నేను విన్నాను, వారు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. అందుకే నేను దిగి వచ్చా. ఏం చెప్పాడండి?
దేవుని చిత్తాన్ని తనకి బయలుపరిచాడు. దేవుని చిత్తాన్ని తనకి బయలుపరిచాడు. ఈ సంవత్సరం నేను చెప్పే మాట ఏంటి అంటే, మనం లోకాన్ని విడిచిపెట్టగలిగితే, లోక సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టగలిగితే, ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తాడు. మండే పొదగా నీవు ఉంటావు. మండుతున్న పొదలో నుండి దేవుని స్వరాన్ని ప్రజలు వినగలుగుతారు. ఆ స్వరం ఏం చేస్తుందో తెలుసా? ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? శుద్ధీకరిస్తాడు. పాపము నుండి విడిపించేవాడుగా ఉంటాడు. నశించున్న బంగారమును, సువర్ణము అగ్ని ఏం చేస్తుందో తెలుసా? శుద్ధీకరిస్తుంది. ఏం చేస్తుంది? పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను శుద్ధీకరిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను శుద్ధీకరిస్తాడు. నీవు జయించలేని ఏ యొక్క వ్యసనాన్ని అయితే జయించలేకపోతున్నావో, ఏ పాపాన్ని అయితే జయించలేకపోతున్నావో, ఏ లోకాన్ని అయితే జయించలేకపోతున్నావో, ఆ లోకాన్ని, ఆ పాపాన్ని, ఆ వ్యసనాన్ని జయించేటువంటి శక్తి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించునుగాక. నువ్వు అనుగ్రహించినప్పుడు అప్పుడు దేవుని చిత్తం ఏంటో నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు కనుగోగలుగుతావు. లేకపోతే ఆయన చిత్తం నీకు తెలియదు. ప్రియులరా, మనం ఎప్పుడు ఆయన చిత్తాన్ని కనుగోగలుగుతామో తెలుసా? మనం ఆత్మతో నింపబడి, మనలో నుంచి అపవిత్రత, పాపం అనేది తొలగిపోయినప్పుడు, పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు దేవుని స్వరం మనలో నుండి బయటికి వెళ్తుంది. అంతేకాదు, దేవుని చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? దేవుని చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, దేవుని మనసేంటో నీకు తెలియాలి అంటే ఎప్పుడు ఆత్మతో నింపబడాలి. దీంతో అగ్ని మండుతూ ఉండాలి. అగ్ని మండాలి కానీ పొద కాలిపోకూడదు. ఏం కాలిపోకూడదు? పొద కాలిపోకూడదు. ఈ సంవత్సరంలో, ఈ దినం నుంచి నీ జీవితం ఒక వింతగా మార్చబడును గాక. నిన్ను చూసిన వారందరూ కూడా ఆశ్చర్యశక్తులైనట్లుగా, నిన్ను చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా నా దేవుడు నిన్ను అభిషేకించును గాక. నీ బ్రతుకు దినములన్నీ కూడా ఏమవ్వాలో తెలుసా? మండుతూనే ఉండాలి. ఆమేన్ చెప్పండి. మండుతూనే ఉండాలి. మీకు ఒక మాట చెప్పనా? నువ్వు మండుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఎదురైనటువంటి శ్రమలు, శోధనలు, ఈ లోకంలో ఎదురయ్యేటువంటి అగ్ని లాంటి శ్రమలు. ఈ శ్రమలు అగ్ని లాంటి శ్రమలు. ఇప్పుడు ఒక మాట చెప్తా. అగ్ని నువ్వు మండుతున్నావు అనుకోండి. ఇప్పుడు అగ్నిలోకి వెళ్తే ఎలా ఉంటావు? మండుతున్న వ్యక్తి అగ్నిలో ఉంటే కాలిపోతాడా? చెప్పండి. కాలిపోతాడా? కాలడం. ఎందుకంటే అతని మీద ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మ సన్నిధి ఉంది. నీ మీదకి అగ్ని లాంటి శోధనలు వచ్చినా అవి ఎంతో వింతగా కనపడతాయి. నువ్వు నాశనం అయిపోవా. మీరు బైబిల్లో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వారు అగ్నిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళారంట? కట్టేశారు, బంధకాలు పెట్టి కట్టేశారు. వాళ్ళు ముగ్గురిని కట్టేసి ఒక 3-4 పట్టుకుని షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ఒకేసారి 7 అంతల అగ్ని మండించి ఒకేసారి అగ్నిలో పడవేశారు. వారిని పడవేసిన వారు కాలిపోయారు, కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కాలిపోలా. ఆమేన్ చెప్పండి. కాలిపోలా. అక్కడ ఒక విచిత్రం ఏంటో తెలుసా? వారు ముగ్గురుతో కూడా అగ్నిలో పడగానే వారి బంధకాలు తెగిపోయినాయి. బంధకాలు ఊడిపోయినాయి. బంధకాలు ఊడిపోయినాయి. వారు అగ్నిగుండంలో తిరుగుతున్నారు. వారి ముందు జీవం కలిగిన దేవుడు తిరుగుతున్నాడు.
పైనుండి నెబుకద్నెజర్ రాజు చూశాడు. రే, ఎంతమందిని వేశారా అగ్నిలో అంటే, అయ్యా ముగ్గురు. ఎవరనరా అని అడుగుతున్నాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలయ్యా అంటే, మరి ఇంకో నాలుగో వాడు తిరుగుతున్నారు, ఎవర్రా? మళ్ళీ చూశాడు. ఎలా చూశాడో తెలుసా? తీక్షణంగా చూశాడు. చూస్తే ఆ ఆహారం ఎలా ఉందో తెలుసా? దేవదూతలాగా ఉంది. ఎలా ఉంది? వీళ్ళతో పాటుగా దేవదూత దిగుతుంది. అప్పుడు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? జీవము కలిగిన సేవకులారా. ఆమేన్. ఏమంటున్నారు? జీవం కలిగిన సేవకులారా, షడ్రకు అబేద్నెగోలారా, మీరు బయటికి రండి. ఏమంటున్నారండి? అగ్నిలో కాలిపోలా. ఎందుకంటే వీళ్ళలో దహించు అగ్ని ఉన్నాయి. ఏ అగ్ని ఉంది? వీళ్ళు ఏం పెట్టారు తెలుసా? ఈ లోక సంబంధమైన అగ్నిని వెలిగించారు, కానీ వీళ్ళలో మండుతున్న అగ్ని వేరు. ఇది ఎలాంటిదో తెలుసా? దహించు అగ్ని, కన్జ్యూమర్ ఫైర్. దహించు అగ్ని. ఆ ఫైర్ వాళ్ళలో ఉంటే వాళ్ళు కాలిపోట్ల. అగ్నికి అగ్ని తోడైతే ఏమవుతుంది? మాట్లాడండి. మండుతుంది, కానీ అది కాలిపోదు. ఈ రోజున పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, నేను అంటాను, ఈ లోకంలో నీకు ఎదురయ్యే శ్రమలో, శోధనలో, ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి? అగ్ని లాంటి శ్రమలను కూడా చాలా సులకనగా సోతావంట. ఎలా? అందుకే పేతురు భక్తుడు ఒక మాట చెప్తాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదామా? ప్రియులారా, మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని లాంటి మహాశ్రమలను గురించి ఆశ్చర్యపడకడే. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో ఆమేన్. పేతురు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఏదో వింత జరిగినట్టుగా నాకే వచ్చింది, నా జీవితంలోనే జరిగింది అని అనుకోమాకండి. మీరు మిమ్మల్ని శోధిస్తుంది ఎందుకో తెలుసా? మీ జీవితంలో దేవుడు ఎందుకు ఈ శోధనలకి అప్పగించాడో తెలుసా? మీరు నేను మనమందరం కూడా క్రీస్తు శ్రమలలో పాలివారమవ్వాలి. ఏమవ్వాలి? క్రీస్తు శ్రమలలో పాలివారమయ్యి మనము ఆయన కుమారులుగా మనము తీర్చిదిద్దబడటానికే. నిజమండి. ఒక మనిషికి దేవుడు శ్రమ అనుమతించేది ఎందుకో తెలుసా? శోధన అనుభవించేది ఎందుకో తెలుసా? మీకు మొన్న ఎప్పుడో చెప్పాను. ఎప్పుడు? హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 10వ అధ్యాయం కాదు, 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదవండి. కుమారులైన వారందరూ దుర్బీజులే గాని కుమారులు కారు. ఇంకొక మాట 10వ వచనం కూడా చదువు. తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకి ఆయన ఆమేన్ చెప్పండి. నీకు వచ్చే శ్రమ అయినా, శోధన అయినా, బలహీనత అయినా, ఈ రోజున నీకు ఏది వచ్చినా ఎందుకో తెలుసా? నీవు ఆయన శ్రమలలో నువ్వు పాలిభాగస్తుడు అవ్వాలి. నువ్వు ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా స్వీకరించబడాలంటే ఈ శ్రమలు నీకు అవసరం. నువ్వు నాకు శ్రమ వద్దు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దుర్బీజుడివి. ఏ బీజుడివి? దుర్బీజుడివి. నేను నా జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? దేవుడు నన్ను శిక్షించినప్పుడు, దేవుడు నన్ను శ్రమలకు అప్పగించినప్పుడు నాలో
పరిపూర్ణత కొరకే అని, ఇంకా దేవుని స్వరూపంలోనికి నేను మార్చబడాలని నాలో ఉన్న లోపాలన్నిటినీ సరిచేయటానికే శ్రమలను అనుమతించాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆమేన్. ఈ శ్రమలు, ఈ బలహీనతలు, ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు ఎందుకో తెలుసా? మనం ఆయన శ్రమలలో పాలిభాగస్తులమై ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడటానికి. ఎందుకో తెలుసా? ఆయన కుమారులుగా స్వీకరించబడటానికి. స్వీకరించబడటానికి. ప్రియులరా, మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు నీళ్ళు పనిచేస్తున్నప్పుడు శుద్ధీకరణ జరుగుతుంది. ఏం జరుగుతుంది? శుద్ధీకరణ జరుగుతుంది. ఆ శుద్ధీకరించబడిన తర్వాత దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుడు నిన్ను దేని కొరకు పంపించాడో, నీ ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడో ఆ ప్రణాళిక అంతా నీకు బయలుపరచబడుతుంది. మరి ఈ రోజున నువ్వు మండే పొదగా ఉంటావా? ఈ 2026వ సంవత్సరంలోనైనా నువ్వు ఆత్మతో నింపబడదువుగాక. నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు మండుతూ ఉందువుగాక. నువ్వు మండుతూ ఉంటే నీలో నుండి దేవుని స్వరాన్ని ప్రజలు వింటారు. నువ్వు మండుతూ ఉంటే శుద్ధీకరణ జరుగుతుంది. నువ్వు మండుతూ ఉంటే దేవుని చిత్తం ఏంటో నీకు బయలుపరచబడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. మోకరిస్తారా? చేతులెత్తుతారా?